జోనర్కి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మనం సినిమాలు తీయాలి. సో తీయడానికి మేము ఉన్నాం. సో అందరు దీంట్లో తీస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను కదా. సో నాకంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనివైపు ఎవరు రాకుండా ఉంటాను మంచిది, నేను ఒకరిని చేసుకుంటాను కాబట్టి అందరూ దీంట్లో చేయమని మీరు అడగద్దు, చేయమని నేను ఎవరికి చెప్పను. నేను ఒకరిని ఉంటాను, నాకు చాలా హ్యాపీ. I was going through some old videos yesterday, around 10 years కానీ I found one of your video అలా 2014. సో అప్పుడే చెప్తున్నారు 10 years అయిన ఇండస్ట్రీకి వచ్చి అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక హిట్ వచ్చింది అని. సో లేటర్ మీరు కొన్ని మూవీస్ చేసినా కానీ ధమాకా ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. నౌ సంక్రాంతి వస్తుంది, కూడా క్లీన్ బ్లాక్ వస్తుంది. సో చెప్పినట్టు 20 years after అంటున్నారు. సో ఇంత సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ అలాట్. బట్ మీరు చూస్తే బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. సో రాకపోతే గారు ట్రైనింగ్ ఇవ్వలేదు ప్రమోషన్స్ లో వీటిలో. ఫస్ట్ చిన్న కరెక్షన్, ధమాకా ఇస్ 100 crore బిగ్గెస్ట్ హిట్ ఫర్ టీవీస్ అండ్ రవితేజ గారు. ధమాకా చాలా పెద్ద హిట్. ధమాకా తోటే బీమ్స్ చాలా ఫ్లాప్ లోకి వచ్చాయి. సో అతను అంటే నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా బీమ్స్ నేను కన్సిడర్ చేయడానికి కూడా ఒక మార్కెట్ పరంగా అతను ఆడియో ఎలా ఉంటుందని నేను అనలైజ్ చేసుకుంటాను. సో ధమాకా గేమ్ కాన్ఫిడెన్స్. సో బీమ్స్ ధమాకాతో ప్రూవ్ ఇది ఎక్స్టెన్షన్ తన కెరియర్ అని నేను అనుకుంటున్నాను. బీమ్స్ అంతే. Sir, adding to that one important question. Important. Yes, sir. Sir, కామెడీ ప్రధానంగా ఉన్న సినిమా ఆన్సర్ నేను ఇచ్చేసా. కానీ అనిల్ గారు మీకు నేర్పలేదా ప్రమోషన్స్? చెప్పు, పబ్లిసిటీ ఎలా ఉండాలనేది. అంటే మామూలుగా చెప్పండి, మరి గ్రంథము గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీకంటూ కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇదేనా బేసికల్లీ ప్రాక్టికల్లీ మార్చుకుల్లి ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్. మాటల కంటే పాటలే బాగుంటాయని చెప్తున్నాను. ఇది టీచర్స్ ఎపిసోడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫన్ ఫీల్డ్ ఫిలిం లో ఉన్నాం. సో ఇస్ దేర్ ఎనీ రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ టు ఇన్కార్పొరేట్ దిస్ టీచర్స్ ఎపిసోడ్స్? అంటే ఎనీ ఫిల్మ్ అంటే ఫన్ ఫిల్మ్ అని కాదు. ఇట్స్ లైక్ ఏ జోనర్లో తీసిన ఒక సినిమాకి ఏదో ఒక కంక్లూజన్ ఉంటే, ఒక సోల్ఫుల్గా ఉంటే ఆ సినిమా వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చిన్న ఫీల్తో బయటకు వెళ్తారు. ఊరికే సరదాగా నవ్వించేస్తే ఈ సినిమా నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తాను. అందుకే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న కంటెంట్ అది మనం ఎంతవరకు ఇంకా అప్లోడ్ చేయగలం అంతవరకు చేస్తూ ఉంటాం. సో నేను హిందీ ఫిల్మ్స్ కూడా కొన్ని చూస్తే ధమాల్ కానీ గోల్మాల్ కానీ వాళ్ళు కూడా సినిమా ఏంటంటే ఏదో చిన్న కంటెంట్ చెప్తారు. లైక్ దట్ మనకు ముందు సినిమాలో కూడా చూసినా కూడా నాకు ఏదో క్యారెక్టర్ రియలైజేషన్ ఒక చిన్న కంటెంట్ ఏదో చెప్తారు. అలాంటి చెప్పడానికి ట్రై చేసాం. లక్కీగా ఈ సినిమాలో ఒక మాస్టర్ గారి ట్రాక్. సో టీచర్స్ పట్ల ఉండాల్సిన ఒక మినిమం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అని ఒక చిన్న కంటెంట్ చెప్పడం చాలా మంది రీచ్ అయ్యారు. అనిల్